శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 21 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి రాత్రి 11:56 వరకు ఉంది. అలాగే అశ్విని నక్షత్రం అర్ధరాత్రి 12:37 వరకు ఉంది. శనివారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సౌమ్య యోగం వల్ల మీ పనుల్లో సర్వ సౌఖ్యాలు కలుగుతాయి, ప్రయాణాల్లో సర్వ సౌఖ్యాలు కలుగుతాయి, విజయం చేకూరుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనరాశిలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురైనా అంతిమంగా వాటి నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోర్సుల్లోకి ప్రవేశించడానికి, కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడానికి అశ్విని నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అంతేకాకుండా మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కొత్తగా కొన్న మోటారు వాహనాలు మొదటిసారి నడపటానికి, అంటే బండి కానీ కారు కానీ మొదటిసారి నడపటానికి అశ్విని నక్షత్రం మంచి నక్షత్రం. అదేవిధంగా పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి, పెయింటింగ్ రిలేటెడ్ కోర్సుల్లోకి ప్రవేశించడానికి అశ్విని మంచి నక్షత్రం. గ్రహదోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు తొలగింపజేసుకోవటానికి దాన ధర్మాలు చేయటానికి కూడా అశ్విని చాలా మంచి నక్షత్రం. అశ్విని నక్షత్రం ఉన్నప్పుడు గ్రహదోష నివారణకు దాన ధర్మాలు చేస్తే వాటి వల్ల ప్రయోజనం అనేది చాలా ఎక్కువగా కలుగుతుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యసనముల వల్ల ధనం ఎక్కువగా ఖర్చయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మేషరాశి వాళ్ళు ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వ్యాపారంలో ఉన్న మేషరాశి వాళ్ళకి లాభాలు బాగా కలుగుతాయి. ఊహించిన దానికంటే వ్యాపార రంగంలో రెట్టింపు లాభాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విదేశీ వస్తువులు కొనటం వల్ల మానసికంగా ఆనందాన్ని పొందే యోగం కనిపిస్తోంది. జీవిత భాగస్వామితో, సంతానంతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో, సంతానంతో మాట్లాడేటప్పుడు విరోధాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే అనుకున్నది సాధించలేకపోవటం వల్ల కొద్దిగా అశాంతికి లోనవుతూ ఉంటారు. అటువంటి అశాంతికి లోనవ్వకుండా పట్టుదలతో మళ్ళీ ప్రయత్నం చేస్తే గనక తప్పకుండా కష్టసాధ్యమైన పనుల్లో విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. అందరి ప్రశంసలు పొందగలుగుతారు. కీర్తి ప్రతిష్ట లభించే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ సందర్శనం చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు. సామాన్యమైనటువంటి ధన ఆదాయం కలిగే సూచనలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనుకోని ఆపదలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తిని ఉపయోగించి ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. బంధువులకు సంబంధించిన ఒక వార్త మనసుకు బాధను కలిగిస్తుంది. దాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం కన్యారాశి వాళ్ళకి అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించిన విద్యా సంబంధమైన విషయాల గురించి చర్చలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ చర్చల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల వృశ్చిక రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం ద్వారా ప్రయోజనాలు అందిపుచ్చుకునే యోగం కూడా వృశ్చిక రాశి వాళ్ళకుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనలాభం కూడా కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగపరంగా కూడా మంచి పురోభివృద్ధి సాధించగలుగుతారు. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ధనుస్సు రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటప్పుడు సాధ్యమైనంత వరకు పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో అప్పులు చేసే ప్రయత్నం చేయండి. బుద్ధి చంచలత్వం ఉంటుంది. ఆ చంచలమైన బుద్ధిని అదుపులో ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రుల వల్ల ఉల్లాసము, ఉత్సాహము చేకూరుతుంది. ప్రతి పనిలో కూడా సంతోషాన్ని పొందే అవకాశం కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా ధన వృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన చేస్తున్న వృత్తిలో ధనపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా మీనరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకతలు ఏంటంటే మత్స్య జయంతి, డోలా గౌరీ వ్రతం. ఈ 2 ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో పుట్టిన రోజు కాబట్టి ఓం మత్స్యావతారాయ శ్రీ మహావిష్ణవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం మత్స్యావతారాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రం చదువుకొని వెళితే మత్స్య రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. పనుల్లో విజయము, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోభివృద్ధి కలుగుతాయి. అలాగే ఈరోజు డోలా గౌరీ వ్రతము, శివ డోలోత్సవం అనే పేర్లతో కూడా పిలుస్తారు కాబట్టి గౌరీ శంకరులను స్మరించుకోండి. ఓం గౌరీ శంకరాయ నమః అనుకున్నా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి, శ్రామికులకు కాఫీ, టీ మీ ధనంతో ఇప్పించడం ద్వారా మీకున్న జాతక దోషాల నుంచి తొందరగా బయటపడచ్చు. శనిహోరలో ఈ పని చేసుకుంటే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణం చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం చేసుకుని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు ప్రతిరోజు సంపూర్ణంగా రాశి ఫలితాల గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.